విన్నాను. కానీ చాలా వాక్యం నాకు చాలా నాతో కూడా మాట్లాడినట్లు అనిపించింది. ఎంత బాగుంది కూడిక. నేను కూడా హాజరైతే బాగుండు అనిపించింది. ఎందుకంటే మన బ్రతుకు దినాలన్నిటి మనం నేర్చుకుంటా ఉండాలి. నేర్చుకుంటా వెళ్ళాలి. నేర్చుకుంటా ఉండాలి. ప్రభు నేర్పుతాడు. మనం కూడా నేర్చుకుంటా ఉండాలి. కనుక మీరు చిన్న పిల్లలు మంచిగా యవనస్తులు మరి మంచిగా వర్తమానాన్ని మరి నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలా కూడుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆన్లైన్లో మరి అక్కడెక్కడో ఉన్నారు. మరి ఆయా స్థలాల నుంచి ఈ ఫోన్ సదుపాయం ద్వారా ఇట్లా కూడుకోవడం, ఒక కూడిక, ఒక బాధ్యతగా మీరు చేరటం చాలా సంతోషంగా ఉంది. ఈ దినం నాకు కూడా మరి సమయాన్ని దేవుడు అనుకూలపరిచాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేను సంతోషపడుతున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. అదే ఒక మరి మాకంటే మీరే బలవంతులు చెప్పాలంటే. ఎందుకంటే వాక్యం మీ యందు నిలుచుచున్నది కదా అంటాడు. కొన్ని సందర్భాల్లో పెద్దవారంగా మరి కొన్ని బలహీనతలను బట్టి ఉండొచ్చు. కానీ మీరు యవనస్తులు కనుక వాక్యం మీ యందు నిలుస్తుంది. వాక్యం నిలబడతా ఉంది కనుక మీరు బలవంతులు అని చెప్పి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. సరే, మరి మెట్టుకు ఈ అంత్య దినాలు కనుక ఈ దినాల్లో ఇలాగున కూడుకోవడం అనేది సహవాసం చాలా బలమమ్మ. ఆనాడు ఎలాగున్నారు? అపోస్తుల దినాల్లో 2వ అధ్యాయంలో 46వ వచనంలో మనం చదువుతూ ఉంటే ఆ దినాల్లో వారు ఎలాగున్నారు? సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం. ఇంకా మనం చూస్తూ ఉంటే 4 స్తంభాలుగా మరి 4 సందర్భాలు అక్కడ మరి అపోస్తుల కార్యాల్లో మనం చదువుతాం కదా. దానిలో సహవాసం అనేది ప్రత్యేకంగా మరి ఆ సహవాసం అనేది ఆ సహవాసం అనేది చాలా బలంతో కూడిందిగా ఉంది. 4 రొట్టె విరవడం అనేది, ప్రార్థన చేయడం అనేది, సహవాసం చేయడం అనేది, ఇంకా అపోస్తుల బోధ అనేది, ఇవి 4 కూడా విశ్వాస జీవితానికి మరి అవసరమైనవిగా మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకంగా అవసరమైనవిగా మనం చదువు. ఈ సమయంలో ప్రత్యేకంగా మనం సహవాసం అనేది మరి మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా మట్టుకు నేనైతే మరి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనాన్ని చదవండి ఒకళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం చివరి వచనాన్ని చదవండి ఒకళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించి వారు బలముతో ఉదయించి సూర్యుని వలె నుందురు అని పాడిరి. చాలు చాలు చాలు. ఆయనను ప్రేమించువారు వారు పాడుతున్నారు. ఇశ్రాయేలీలు వారు పాడుతూ ఈ మాట వాడారు. ఎవరంట? ఆయనను ప్రేమించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారో చెప్పాడు. నేను చిన్న ప్రార్థన చేసి నేను కూడా వాక్యంలోకి వెళ్దాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నీ కొందనాలు చెల్లిస్తున్నా. మరొకసారి సాయంకాలం చదివిన చిన్న లేఖన భాగాన్ని మీరు మా అందరికీ అవసరమైన రీతిలో మాట్లాడండి. మహిమ తెచ్చుకోండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోండి. కూడి వచ్చిన మా యవన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తుంది. వారికి ఇచ్చిన
ఆసక్తిని బట్టి స్తుతిస్తూ ఇంకా రావలసిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి మీరు మహిమ తెచ్చుకోవాలి. మహిమ ఘనత ప్రభావములు నీ కాదు. కొద్ది విన్నపములు మా రక్షకుడు మా కొరకై త్వరగా రాబోతున్న క్రీస్తున్నాము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె ఆమె ప్రత్యేకంగా మనం చదివిన ఈ లేఖన భాగాల్లో ఏమని రాయబడింది? ఆయనను ప్రేమించువారు. ఆయన అంటే యెహోవాను ప్రేమించువారు ఎలాగుంటారంట? బలముతో ఉదయించే సూర్యుని మనం చూడలేం, నేరుగా మనం చూడలేం, కానీ బలముతో ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? ఆ బలంతో ఆయన్ని ప్రేమించేవారు ఎలాగుంటారో ఇక్కడ మనం లేఖనాల్లో మనం చదువుతాం. ఆయన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించే బలముతో ఉదయించే సూర్యుడు. నిజంగా చాలాసార్లు సూర్యుడికి నమస్కారం చేస్తా ఉంటాం తెలియక. కొందరు ఆయనే దేవుడని, కొందరు రకరకాలుగా మనుషులు వారి బలహీనతలను బట్టి సూర్యుడిని దేవుడిగా భావిస్తారు. కానీ ఇక్కడ దేవుణ్ణి ప్రేమించేవారు, యెహోవాను ప్రేమించేవారు కూడా ఎట్లా ఉంటారంట? బలముతో ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఆయన కేడమని చెప్పబడింది. కానీ ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం వారు పాడుతూ మాట్లాడే మాట ఏంటంటే యెహోవాను ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించేవారు ఎలాగుంటారు? వారు సూర్యుని వలె బలముతో ఉదయించే సూర్యుడు ఉంటారు అని చెప్తారు. ఇంకా మనం ద్వితీయోపదేశకాండంలో మనం చదువుతుంటే 30వ అధ్యాయంలో చివరి భాగం, చివరి వచనాన్ని చదువుకుందాం. 30వ అధ్యాయం చివరి వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువు. నీ పితరులైన అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును, అంత మాత్రమే కాదు కానీ నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువుకు మూలమైన వాడు దేవుడు. ఈ దేవుడిని ఎందుకు మనం ప్రేమించాలి అని మనం చదువుతుంటే ఏమంటున్నాడు? నీ ప్రాణానికి నీ దీర్ఘాయువునకు మూలమైన దేవుడు. ఆయన మూలం, నీ ఆయువుకు మూలం, నీ ప్రాణానికి మూలమైన వాడు యెహోవా. అందుకని అంటే ఏమంటున్నాడు? మీరు నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుచ్చు, నీతో పాటు నీ సంతానం కూడా బ్రతుకుచ్చు. నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లు మీరు జీవాన్ని యెహోవాను ప్రేమించి వారు ఉదయించేసుడని వారు పాడారు. కానీ ఆ యెహోవాను ఎందుకు ప్రేమించాలో ఇక్కడ మోషే భక్తుడు చక్కని మరి వచనాన్ని ఇక్కడ మనకు రాస్తున్నారు. ఎవరు యెహోవా ఎందుకు మనం ప్రేమించాలి అంటే ఆయన నీ ప్రాణానికి నీ ఆయువుకు మూలమైన వాడు నీ దేవుడు.
అంత మాత్రమే కాదు కానీ నీవు నీ సంతతి బ్రతకాలి, నీవు నీ సంతానం బ్రతకాలి. కనుక నీ సంతతికి మూలమైనది, నీకే కాదు నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా ఆయన ప్రాణానికి మూలమైన దేవుడు. కనుక ఏమంటున్నాడు ఇక్కడ మనం చదువుతా ఉంటే ఏమంటున్నాడు? నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణానికి మూలమైన నీ దేవుడు యెహోవాను మీరు ప్రేమించాలి. ప్రేమించి హత్తుకొని ఆయన మాట వింటూ ఆయన జీవాన్ని మీరు కోరుకోండి. నిజంగా ఈ రాత్రి ప్రభు ఎవరు, ఆయన ఎందుకు ప్రేమించాలి అని మనం చదువుతూ ఉంటే ఆయన నీ ప్రాణానికి మూలమైన వాడని, ఆయువుకు మూలమైన వాడని, నీవు నీ సంతతి బ్రతకాలి దీర్ఘాయువుతో. నీకు నీ సంతతికి, నీ ప్రాణానికి, నీ సంతతి ప్రాణానికి మూలమైన వాడు ఆ దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ప్రేమించాలి, ఆయన్ని మనం ప్రేమించాలి అని ఇక్కడ ఈ లేఖనాల్లో మనం చదువుతూ, ఇంకా మనం చదువుతూ ఉంటే ఆయన యోహాను పత్రికలో మనం చదువుతాం ఏమనంటే మనము ప్రేమించలేదు కానీ ఏం చేశాడంట, ఆయనే మనలను, మనం ప్రేమించడం కాదు కానీ మొదట ఆయనే మనలను ఆయన ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపిన దేవుడు, ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించినది. అదే కదా మనం రోమపత్రికలో మనం చదువుతాం కదా 8:31 ఏమంటున్నాడు? ఇట్లుండగా ఏమంది అంటూ ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి అంటూ తన సొంత కుమారుణ్ణి మనకిచ్చాడు. కుమారుడితో పాటు సమస్తాన్ని మీకెందుకు అనుగ్రహించడు? ఈ రాత్రి ఒక చిన్న ప్రశ్న మనం చదువుతున్నాం రోమా పత్రికలో. ఏమంటున్నాడు? ఆయన తన కుమారుని మనల్ని ప్రేమించి తన కుమారుని మనకు అప్పగించాడు, మనకిచ్చాడు. కనుక కుమారుడితో పాటు సమస్తం ఆయన మీకెందుకు అనుగ్రహించడం? ఎంత చక్కగా మాట్లాడాడు అవును, ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. సమస్తమును ఆయన మనకు అనుగ్రహించే సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు సమస్తాన్ని తన కుమారునిచ్చి మనల్ని ప్రేమించాడు. ఆయన కుమారుని ద్వారా ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ కుమారుణ్ణే మీకు ఇస్తే ఆ కుమారుడితో పాటు సమస్తాన్ని మీకెందుకు అనుగ్రహించడు అని చెప్పాడు. ఇంకా మనం హెబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. 7 నుంచి మనం చదువుకున్నాం. 7 నుంచి మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకున్నాం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అంటూ నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ అనిగా చేసితివి, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేసితివి అంటూ నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఆయన ప్రేమించి
ఆయన కుమారుని మనకి ఇవ్వడమే కాదు కానీ ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు ఆయన చేతి పనుల మీద ఆ ఏం చేశాడంట? అధికారం అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ వాని పాదముల కింద సమస్తాన్ని ఉంచాడు. మన పాదముల కింద ఆయన సమస్తాన్ని ఉంచాడు. ఎంతగా ప్రేమించాడు చూడు, ఎంతగా ప్రేమించాడు. ఆయన సృష్టి అంతటి మీద మనకి అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ సమస్తాన్ని ఆయన మన పాదముల క్రింద మానవుడు దేవుని మాట గ్రహించక, మానవుడు దేవుని ప్రేమను గ్రహించక ఏం చేశాడు? సృష్టిని చూసి భయపడుతున్నాడు. సృష్టిని చూసి ప్రతి దానికి భయం కలుగుతా ఉంది మానవుడు. ఎందుకంట? తిరుగుబాటు చేసి దేవునికి విరోధముగా పాపం చేసి దేవుడు ఏం చేశాడు? ఆయన మనల్ని ప్రేమించి తన కుమారునిచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన చేతి పనుల మీద, ఆయన చేసిన చేతి పనుల మీద, ఆయన చేసిన సృష్టి మీద మనకు అధికారం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ సమస్తాన్ని కూడా ఆయన మన పాదముల క్రింద. ఇంకా ఈ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు చూడండి, ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా ఏది విడిచిపెట్టలేదా? అంటే అన్నిటి మీద, ఆయన చేతి పనులన్నిటి మీద ఆయన మనకి అధికారాన్ని ఇచ్చాడు, మనకు లోబడేటట్లు చేశాడు. మనం ఎంత గొప్ప ప్రేమ! ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన నిర్లక్ష్య పెట్టి ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకొని మరలా తిరిగి దాసులం ఉండగా ఆయన ఏం చేశాడు? ఆయన మరి ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతున్నాం కదా, పాపమునకు మనం దాసులమై ఉండగా మన ప్రభు ఏం చేశాడు? దాసుని రూపాన్ని ధరించాడు. ఆయన కూడా దాసుడైపోయాడు, రిక్తుడైపోయాడు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు. మరలా తిరిగి మనకి మహిమా కిరీటములు ధరింప చేయాల, మరలా తిరిగి మనకి అధికారం, పోగొట్టుకున్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని తిరిగి మనకి ఇవ్వడం కోసం ఆయన ఈ లోకానికి ఆయన వచ్చి తన ప్రాణాన్ని ఆయన బలిగా, అర్పణగా దాసులమైన మనల్ని విడిపించుట, పాపము చేత చచ్చిన మనల్ని బ్రతికించడం కోసం ఆయన ఏం చేశాడు? ఆయన కూడా సమాధి చేయబడవలసి వచ్చి, సమాధిలో ఉన్న మనలను బయటికి తీయాలంటే, మనం ఉన్న సమాధులను తెరవాలంటే ఆయన కూడా సమాధి పాలైపోయాడు. కానీ సమాధిలో ఉంటే మనకి నిరీక్షణ లేదు కానీ, సమాధిలో ఉంటే మనకి జీవం లేదు కానీ, మనకి సమృద్ధైన జీవాన్ని ఇవ్వడం కొరకే ఆయన మరణించి తిరిగి ఆయన తిరిగి లేచాడు. కనుక మరలా చెప్తున్నాడు, ఆయన అధికారిగా ఉన్నాడు. అన్నిటి మీద మనకి మరలా తిరిగి అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడి, నేను జయించాను, మీరు కూడా ఆ జయంలో మీకు కూడా పాలుంది, ఆ విజయంలో మీకు కూడా పాలుంది. సమయాల్లో మనం ఏం చేయాలి? జయించిన ప్రభువును మనం చూడాలి, జయించిన ప్రభువును మనం ఆశ్రయించాలి, జయించిన మన కొరకు సమస్తాన్ని జయించిన ప్రభువును మనం ఏం చేయాలా? ప్రేమించవద్దుమై. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన ప్రేమ ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాం, లోతు, వెడల్పు, ఎత్తు, అది కొలవలేని ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన చేతి పనుల మీద అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, అన్నిటిని మనకి లోబరిచాడు. కానీ మనం వాటిని పాపము చేత, తిరుగుబాటు చేత
కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయిన జీవాన్ని తిరిగి యేసు ప్రభువారు మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకేం కలిగింది? జీవం. అది నిత్య జీవం అని చెప్పబడింది. అదే సమృద్ధి అయిన నిజంగా ఈ రాత్రి ప్రత్యేకంగా ఇలాంటి ప్రభువును మనం ప్రేమిస్తున్నామా? లోకమునైనను దానిలో ఉన్న దాని దేనిని మీరు ప్రేమించవద్దు. కొంతమంది పిల్లల్ని ప్రేమిస్తారు, కొంతమంది వారి పనిని వారు, చేతి పనిని వారు ప్రేమిస్తారు, అదే దేవుడు అనుకుంటారు. ఇంకా కొన్ని సందర్భాలు రకరకాలుగైన మనుషుల ప్రేమ కనబడతారు. మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మనల్ని పుట్టించిన దేవుడు, మన కొరకై మన తప్పిదాలను క్షమించటానికై ప్రభు ఆ కలువరి శిలువలో బలియాగమైపోయినప్పుడు, మన దాసులమైనప్పుడు ఆయన కూడా దాసుని రూపాన్ని ధరించాడు. నిజంగా మనం ఆయన గురించి, యెహోవా దేవుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎంత గొప్ప సంగతో మనం నిజంగా ఎంతగా మనం ప్రభువుని ప్రేమించాలి. అందుకే ఒకసారి పేతురుని అడుగుతున్నాడు ప్రభు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగాడు? అందరినీ అడగలేదు, శిష్యులు అందరినీ అడగలేదు, కానీ పేతురుని ప్రత్యేకించి అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా మూడోసారి పేతురుకి ఏమొచ్చింది? వ్యసనం వచ్చేసింది. ఏంది ఎట్లా అడుగుతున్నాడు? ఏంది ఎట్లా అంటున్నాడు? ఏంటి ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నావు అని? నేను ప్రేమించట్లేదా? పేతురుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పేతురుకి ఏమొచ్చింది? వ్యసనం వచ్చేసింది. చూడండి ఏమంటాడు, అది చదువుతూ ఉంటే, ప్రేమించట్లేదా? నేను ప్రేమించట్లేదా? చాలాసార్లు ఈ రాత్రి మనల్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నాడు, నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అంటే చివరికి అది బాధ కలిగింది, కానీ ఆయన చెప్పాడు, అయ్యా అది నీకే తెలుసు, నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించట్లేదో అది నీకే తెలుసు. అట్లయితే నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఏం చేయమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపు. నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా సీమోను? ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ప్రభు పేతుర్ని గుచ్చి అడిగాడు. ఈ రాత్రి నన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే అదిగో నా గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటిని మేపు. ఎంతసేపు నా పని, నా ఉద్యోగం, నా పిల్లలు, నా కుటుంబం, నేను, నాది. గొర్రె పిల్లలు ఉన్నాయి, వాటిని మేపాలి, వాటిని కాయాలి, వాటిని వెతకాలి. ప్రభు వల్ల ఈ లోకానికి ఎందుకు వచ్చాయంట? నశించిపోతున్నాను, దానిని వెతకడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. కనుక మనకు పేతురు కూడా ఏం చెప్తున్నాడు? అదిగో గొర్రె పిల్లల్ని మేపు, వాటిని కాయి, వాటిని వెతుకు, ఎక్కడెక్కడ చెదలు ఉన్నాయో వాటిని సమకూర్చు, వాటిని రక్షించు అన్నట్టుగా దేవుడు పేతురుతో ఈ రాత్రి నన్ను కూడా సూటిగా, నిజంగా నా మట్టి నేనైతే దేవుడి కంటే ఎక్కువ పనినే ప్రేమించదా. ముందు పని అయిపోవాలా,
తర్వాత ప్రార్థన చేసుకోవాలి. ముందు ఈ పని అయిపోతే ప్రార్థన చేసుకోవాలి అంట. పని చేస్తూనే ఉంటాం. అంటే నేను ఉన్న విషయాన్ని చెప్తున్నా, యథార్థం చెప్తున్నా. పని చేసుకు ఈ పని చేసుకున్నాక ఈ ప్రార్థన చేసుకున్నా, ఈ పని చేసుకున్నాక ఇది చదువుదాం అనుకుంటానే సమయం గడిచిపోయేది. అట్లాగే కాదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తూ మొట్టమొదట ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని, ఆయనకి ఇవ్వవలసిన ఘనత, ఆయనకి చెల్లించవలసిన మొదట నీ బిడ్డను ప్రతి తొలుసులు ఇశ్రాయేలు, నీ తొలుసులు నాదయ్యా, నీ కుమారుణ్ణి ఏం చేశాను? తప్పించాను. కానీ ఐగుప్తుల తొలి సంతానం ఏమైపోయింది? నశించిపోయింది, చంపబడ్డారు వాళ్ళు. నీ తొలి సంతానం అది నాదయ్యా అని ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు నిర్గమాకాండాలో. ఇంకా మనం చదువుతా ఉంటే రాజుల గ్రంథంలో ఏలియా గుర్తు చేస్తున్నాడు విధరాలతోటి. అమ్మా, ఆ మొదటి ముద్ద నాకి. నీ కరువు కాలం అంతా ఆ పిండి అయిపోదు, ఆ తొట్టిలో నూనె అయిపోదు, ఆ పిండి అయిపోదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదు. ఆ ఉన్న కొంచెంలో ఆమె ఏమంటుంది? ఈ పూటకే తిని చనిపోదాం అనుకుంటున్నాను, నా కుమారుడు అనుకుంటున్నామయ్యా. సరే, ఆ కొంచెంలో మొదటి ముద్ద నాకి, నీ మొదటి తొలి సంతానం నాది. ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ కుమారులు తల్లులే ఉన్నారు నాకు తెలుసు. గ్లోరీ, మరి రంజిని, మరి సునీత, మీరందరూ కుమారుల తల్లులు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ తొలి సంతానం, నువ్వు నన్ను ప్రేమిస్తుంటే నీ సంతానాన్ని సిద్ధపరచున్నాడు. నీ తొలి సంతానం నాది. ఎందుకు దేవుడికి? ఇంకా మనం చదువుతూ ఉంటే అమ్మా, ప్రత్యేకంగా మొదటి ముద్ద అది నాది. కొంతమంది కాకులుగో పక్షులుగో పెట్టి దేవుడికి ఇచ్చామని సంతోషపడతా ఉన్నారులే. అది కాదు. కానీ ఇక్కడ ఆ కరువు దినాలు, ఇంకా అదే చివరి ఆహారం వారికి, అదే చివరి నూనె వాళ్ళకి తినడానికి ఆహారం అదే. కానీ అని చెప్పాడు, అయ్యా అమ్మా, ఆ గుడ్లో నూనె అయిపోదు, ఆ తొట్టిలో పిండి అయిపోదు. మొదట నాకు కొంచెం తీసుకురా, చిన్న అప్పం అన్న. మొదట నాకు చిన్న అప్పం నేను ఒక ఇంటికి వెళ్ళానమ్మా. నిన్న ఏదో ఒక ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాను ఈ దినాల్లో. ఒక ఓపిక వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను. ఒక సహోదరు ఇంటికి వెళ్ళాను. వెళ్తే చాలా బాధల్లో ఉన్నారు. ఏంటమ్మా అంటే, దశం భాగం కూడా మేము తీయట్లేదు. 5 పని చేస్తున్నారు, వాళ్ళకి వస్తాయి జీతాలు, కానీ దశం భాగాన్ని చూడండి. అది నాది అని ప్రభువు చెప్తే ఏం చేస్తున్నారు వాళ్ళు? మేము తీయలేకపోతున్నాం. అది వచ్చినాయి ఆటికే అయిపోతున్నాయి, వారికి ఇవ్వడానికే అయిపోతుంది, వారికి కూడా సాలట్లేదు, మరొక చోట తెచ్చుకుంటున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి! అంత దూరం, అంత లోతుకు, అంత ఊబికి ఎందుకు వెళ్ళిపోయారు అంటే, దేవుని సొమ్ము దేవుని సమయాన్ని దేవుని ఇవ్వాల్సిన ఆ మొదటి ముద్ద ఇవ్వలేకపోవడం వల్ల ఏం జరిగింది? ఊబికి వెళ్ళిపోయారు. నేను చెప్పాను, ఇప్పుడైనా కూర్చొని ముందు దశం భాగం తీసి దేవుని చేతిలో పెట్టి, అయ్యా ఈ కొంచెం మీరే మాకు ఆశీర్వదించాయి అంటే, ఆ పనుని రెట్టింపు చేస్తాడో తెలియదు, ఏ విధంగా దేవుడు దాన్ని మల్టిఫై చేస్తాడో తెలియదు. కానీ ఏమంటున్నాడు? నీ దశం భాగము ప్రతిష్టాపన నా దగ్గర తీసుకొస్తే, నీవు నన్ను శోధిస్తే, అది పాత నిబంధన. దశం భాగాలు ఇచ్చి మేము ఇచ్చాం అనుకుంటాం. కానీ ఏమంటున్నాడు? వదిలిన కొలది నీ ఆస్తిలో భాగం ఇచ్చి నన్ను గణపరచు. దేవుణ్ణి గణపరచాలి. ఆస్తి ఎందుకు? సంపాదించిన ప్రతిదీ విడిచిపెట్టాడు. సూర్యుని కింద ఉన్న ప్రతిదీ వ్యర్థమైంది. దాన్ని ఏం చేయాలా? ప్రభువుకు ఉపయోగించాలి.
నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఘనపరచు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు ఘనుడు గనక ఆయన ఘనపరుస్తాడు. సమయాల్లో ప్రత్యేకంగా నేను చెప్తున్న మాట, నా జీవితంలో నేను చేస్తున్న పనులు నిజంగా నాకు 2 ఉన్నాయి. ఉద్యోగం ఉంది, పెన్షన్ కాదు ప్రభువా. 2 కాదయ్యా, 2 నువ్విచ్చిందే. ఒకటి నీ కొరకు నేను ఉపయోగించాను, ఒకటి నీకు భాగం ఇయ్యాల నా ఆస్తిలో. నన్ను ప్రేమించావు, నన్ను రీతిగా నిలబెట్టావు, నన్ను బలపరుస్తున్నావు, నన్ను బ్రతికిస్తున్నావు. నా పిల్లల్ని ఆశీర్వదిస్తావు నువ్వే అని ఏం చేశాను, నేను నమ్మి నేను దేవుని చేతుల్లో దేవుడే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటా వస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మొట్టమొదట నీకున్న దాంట్లో నీ పూర్ణ బలముతో అపోస్తుల కార్యాలు మనం చదువుతాం. ఎట్లా ప్రేమించాలంట ఆయన్ని? పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే బలముతో ఉదయించే సూర్యులాగా ఉంటా ఈ లోకంలో. మరి ప్రత్యేకంగా అలాంటి ఆశీర్వాదానికి దేవుడు మనందరినీ నడిపించు. నీ తొలిది, నీ ప్రథమం, నీ నీ సస్యంలో మొదటిది దేవునికి సమర్పించు. నీ సంతతిలో మొదటిది దేవునికి అప్పగించు. ఒక దినాన దేవుడు వాటన్నిటికీ లెక్కలు కడతాడు. ఈ లోకంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా దాంట్లో నష్టాలే కాదు. దేవుని చేతిలో పెట్టిన రూపాయి, దేవుని సభలో ఖర్చిన కన్నీరు, దేవుని చేతిలో పెట్టినది ఏది కూడా అది వ్యర్థం కాదు. అది మల్టిపై 1000 తరాల వరకు ఆయన కృప మల్టిపై చేస్తారు. కనుక ఈ రాత్రి ప్రత్యేకంగా అమ్మా మీకు మరి నాకు సమయం ఇచ్చారు మరి మాట్లాడడానికి. మీకు దేవునికి స్తోత్రాలు చెల్పుతూ మీ అందరికి కూడా నా వందనాలు తెలియపరుస్తుంది. మన జీవితం మిగిలిన 2025లో మన ప్రభువును మనం ప్రేమిద్దాం. ఆయన పిల్లల కంట లోకమంతా కరువు వచ్చినా కరువులో వారిని సజీవులుగా కాపాడు. ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయి? ఇదిగో ఇది ఎట్లా, ఇది తగ్గించాలి, అది తగ్గించాలి, ఉద్యోగాలు, జీతాలు, మరి పెన్షన్లు వచ్చాయి, ఇట్లా తగ్గించాలి, ఎన్నెన్నో రకాలుగా చెప్తా వస్తున్నారు, ఆర్థిక లెక్కలు వేస్తూ. కానీ మన ప్రభు కరువులో కూడా సజీవులుగా కాపాడేవాడు ప్రభు ఉన్నాడు. ప్రభువును మనం ప్రేమిద్దాం. ప్రభు కొరకు మనం సంపూర్ణంగా సమర్పించుకో. దేవుడి మాటలు మన కొరకే దీవించుగాకమ్మా. మీ అందరికీ నా వందనాలు. వందనాలు ఆంటీ, మంచి వాక్యం అందించారు. ప్రేమించే గుణం మనం చూస్తున్నాము. మనం దేవుని ప్రేమిస్తున్నాము. మనం మన టైంని ఫస్ట్ ఆయనకి ఇస్తున్నామా? మన జీవితంలో మనం మన రోజంతలో మనం దేవునికి ఎంత టైం ఇస్తున్నాం, ఆయన సన్నిధిలో మనం ఎంత టైం మనం గడుపుతున్నాం అనేసి వాక్యం మంచి వాక్యం అందించారు. మనం దేవుని ప్రేమిస్తున్నామా పూర్ణ హృదయంతో, మనస్సుతో, అలాగే బలంతో ఉదయం సూర్యులాగా మనం అనేసి ఆయన మన కోసం ఎంతో తగ్గించుకున్నాడు. మనల్ని ప్రేమ మన కోసం సేవలో పోయి తిరిగి లేచి మన కోసం కోసం ఏమైనా ప్రేమ చేస్తారు నేనే లాస్ట్ చిన్న సిస్టర్స్కి కాపాడండి ప్రభావ, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. అలాగే ప్రభావ మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామా ప్రభావ, లేదంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి లోకంలో ఉండ దాని మీద ప్రేమిస్తున్నామా ప్రభావ. అది కాకుండా లోకంలో లోకంలో కలిసేది కానీ ప్రభావ మేము ప్రేమిస్తే ప్రభావ మీరు మాకు లెక్క చూపిస్తారు ప్రభావ. అవును ప్రభావ, దానికి విలువ ఉంది కానీ ప్రభావ ఈ లోకంలో కూడా అన్ని
అన్ని మనం ఒకరోజు కోల్పోయేదే ప్రభా. మేము ప్రేమిస్తే మీకోసం మేము ప్రభా ఎంత చేసినా కూడా అది తక్కువే ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా సెలువులో మా కోసం మరణించి తిరిగి లేచారు ప్రభా. అదే మీ ప్రేమ ప్రభా. మేమైతే ఏ పాటి వాళ్ళం అంతలో కనపడే అంతలో మాయ ప్రేమ జీవితంలో ప్రభా మీరు ప్రేమిస్తున్నారు ప్రభా. ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో అంటే ప్రభా మీకు కన్నా చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ప్రతి మీకు దీవించి కాపాడండి ప్రభా. ఈరోజు సహాయం దయచేయండి. కృప చూపించండి ప్రభా. అలాగే అన్ని ఫ్యామిలీస్ ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. అలాగే విజయతో ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. ఉన్న కావటైతే త్వరలో రికవరీ అవుతుంది. సహాయం దయచేయండి చూపించండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి కాపాడండి ప్రభా. రేపు రోజు నుండి అయితే పరిశ్రమ వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ఆమేన్.